అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలేదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా! ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తా అనుకున్నావా? బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో ఆ పోజంటే మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబట్టి గంటేమంటావా? ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీన్ తీసుకొచ్చి పులుసెట్టు కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. అవునుబే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే? శబాష్! అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి, చంపేస్తా నిన్ను. నిన్ను మామూలుగా కదే. అయ్య బాబోయ్, నిన్ను ఇదిగో ఈ పెద్ద పిండితో తొందరపడకు. అక్కినేని లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. మీకో థీమ్ మ్యూజిక్, దానికో స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే, ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం. ఎస్. నాకు చిన్న డౌట్. అడుక్కో. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలుగా అండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిల్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటియా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి, నువ్వు మధ్య దూరం అంటే పొడుస్తా. బాబు, తండ్రిని అలా తిట్టకూడదు బాబు, తల్లి లాంటి దాన్ని చెబుతున్నా. ఏంటి, నువ్వు నాకు తల్లి లాంటి దానివా? నేను నీకు కొడుకునే? ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి? అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు రా. తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాటికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు? నువ్వు అయిపోయావురా. నువ్వు గదిలో ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవన్నా. థ్యాంక్ యూ మై సన్. కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకో మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా? ఇదేనండి మన కూతురు. కాముడు, మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్, నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల తోటలో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్ అవుద్ది. అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లైంది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుతురా. అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు? జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా, అనుభవించితిరా బ్రతుకు సమరములో, బ్రతుకు సమరములో
నలిగిపోయితిరా చిరై బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. ఆహా ఏమి సెంటిమెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.